హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10 రోజుల్లోనే గ్రూప్ 1 ఫైనల్కి అంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. వారం 10 రోజుల్లోనే గ్రూప్ 1 ఫైనల్కి రిలీజ్ చేస్తామని TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కీపై పెద్దగా అభ్యంతరాలు రాలేదు. శుక్రవారం సాయంత్రం గడువు మూసే సమయానికి కేవలం 5-6 ఆన్సర్లపై అబ్జెక్షన్లు వచ్చాయని అధికారులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. ఒకే ప్రశ్నకు చాలా మంది అభ్యంతరాలు పంపారు. సోమవారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల ఎగ్జామ్ ఉండడంతో అధికారులంతా ఆ అడవుడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యంతరాల పరిశీలనలకు నిపుణుల కమిటీని TSPSC నియమిస్తుందంటూ అధికారులు తెలిపారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫైనల్ కీని 1 వీక్ నుంచి 10 డేస్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు TSPSC ప్రకటించినట్లుగా వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెయిన్స్కు 3.5 నెలలే అంటూ గ్రూప్ 1కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకు నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1కు దగ్గర పడిన సమయం, ప్రిలిమ్స్ ఫలితాల కోసం ఆగద్దు, అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించాలంటున్న నిపుణులు అని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ తొలి గ్రూప్ 1లో ప్రాథమిక రాత పరీక్ష ముగిసింది. దీనికి సంబంధించిన కీ విడుదల కాగా అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయింది. ఇక మిగిలింది కీలకమైనటువంటి మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామా లేదా అనేటువంటి సందేహంతో సమయాన్ని వృధా చేయడం కన్నా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించడం మేలని విద్యా నిపుణులు సూచిస్తున్నారని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. ఫిబ్రవరిలో మెయిన్స్ నిర్వహిస్తామని TSPSC గతంలో ప్రకటించింది. అంటే ఇంకా 3.5 నెలలే మిగిలి ఉండడంతో ప్రతి నిమిషం విలువైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రిలిమ్స్ కీతో క్లారిటీ అని చెప్పేసి చూడవచ్చు. సో TSPSC ప్రిలిమ్స్ కీ విడుదల చేసింది. జనరల్ కట్ ఆఫ్ దాదాపుగా 70 నుంచి 80 మార్కుల మధ్య ఉంటుందంటూ నిపుణులు చెప్తున్నారు. అవి కాస్త తగ్గవచ్చు, పెరగవచ్చు. అభ్యర్థుల యొక్క రిజర్వేషన్ కావచ్చు, జోన్ల వారీగా పోస్టులను బట్టి ఓ అంచనాకైతే రావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే వరకు ఆలోచిస్తూ కూర్చుంటే చివరి క్షణంలో ఇబ్బంది పడక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. సో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జవాబు రాసేటువంటి తీరులో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో మనకు గత 2 months బ్యాక్ అయితే ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మనకు TSPSC అయితే ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మనకు మెయిన్స్కి చాలా తక్కువ టైం ఉంటుంది కనుక ఎవరికైతే బెటర్ మార్క్స్ వస్తాయో అంటే 70 to 80 మార్క్స్ మధ్య కొంత అంటే 70కి నియర్గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రిజర్వేషన్ అదేవిధంగా పోస్టులను బట్టి వాళ్ళ జోన్లో పోస్టులను బట్టి వాటిని చెక్ చేసుకొని మెయిన్స్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుందంటూ ఇక్కడ మనకు నిపుణులు చెప్తున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే తప్పుడు ప్రశ్నలతోనే పాస్ పర్సంటేజ్ తగ్గిందంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. SI కానిస్టేబుల్ రిజల్ట్స్ పైన నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అని చెప్పేసి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన SI కానిస్టేబుల్ రాత పరీక్షలో తప్పుడు ప్రశ్నలు అవకతవకలు జరగడం వల్లే అభ్యర్థుల పాస్ పర్సంటేజ్ తగ్గిందని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ అన్నారు. 7 లక్షల మంది రాసినటువంటి SI కానిస్టేబుల్ ఫలితాల్లో పాస్ పర్సంటేజ్ 50% కూడా దాటలేదని, 31% మాత్రమే వచ్చిందన్నారు. ఒక్కో పోస్టుకు 12 మంది అభ్యర్థులు మాత్రమే తీసుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద SI కానిస్టేబుల్ అభ్యర్థులు పరీక్షల్లో వచ్చినటువంటి తప్పుడు ప్రశ్నలపై చర్చించేందుకు సమావేశమయ్యారు. సో విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నటువంటి ప్రశ్నలు తొలగించి మార్కులు కలపాలని, తర్వాత అభ్యర్థుల యొక్క మార్క్ లిస్టును రిలీజ్ చేయాలని చెప్పేసి కోరారు. అలాగే EWS రిజర్వేషన్ కట్ ఆఫ్ మార్కులు కూడా 50% తగ్గించాలని డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో 50 మార్కులు తగ్గించాలని డిమాండ్ చేసినట్లు కూడా ఇక్కడ మనకి EWS సంబంధించి కూడా కోరినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి మరొక అప్డేట్ కూడా ఇక్కడ మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే పరిగెడదాం కొలువు కొడదాం అనే టైటిల్ తోటి న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఏవైతే ఈవెంట్స్లో ఉండేటువంటి వాటి గురించి ఇక్కడ కొన్ని అయితే ఇంపార్టెంట్ సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. శారీరక ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి అండ్ పురుషుల ఈవెంట్స్ సంబంధించి, స్త్రీలకు సంబంధించి ఏదైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఈవెంట్స్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి డీటెయిల్స్ తోటి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు 100% హెల్ప్ అవుతుంది. సో దాంతోపాటుగా రీసెంట్గా వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే
బోధకుల కొరత చదువులు సాగేదెలా అనే టైటిల్ తోటి ఒక అప్డేట్ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. 10వ తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం కరీంనగర్ జిల్లాలో అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సో ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయ ఖాళీలు అంటే ఇక్కడ చూడవచ్చు. స్కూల్ అసిస్టెంట్ గణితం వచ్చేసి 31, ఫిజికల్ సైన్స్ 12, జీవశాస్త్రం 37, సాంఘిక శాస్త్రం 56, ఆంగ్లం 21, తెలుగు 24, హిందీ 17, ఉర్దూ 2 అని చెప్పేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఈరోజు ఆ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో నత్త నడకన నర్సుల భర్తీ అనే టైటిల్ తోటి మరొక న్యూస్ ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. దవాఖానాల్లో కొరత, అన్ని ఆసుపత్రుల్లో ఖాళీలే, 60,000 మంది నర్సింగ్ కోర్సు పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రకటనలకే పరిమితం అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో నర్సుల భర్తీ నత్త నడకన కొనసాగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల ఖాళీల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి మనకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ఇది జరిగి సుమారు 2 నెలలైనా ఇప్పటి వరకు అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాకపోవడం విచిత్రంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీ చేసే మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అధికారులను క్లారిటీ లేకపోవడంపై విచిత్రంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఆసుపత్రుల్లో ఈ నర్సులకు సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి భర్తీ ఇంకా ప్రభుత్వం చేపట్టలేదు. రీసెంట్గా ప్రకటించినప్పటికీ కూడా దాని యొక్క ప్రక్రియ ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ కోల్ ఫీల్డ్స్లో 900 ఖాళీలు అంటే ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఐటీఐ ట్రేడ్ కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్ ఖాళీల భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం 900 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 216 కావచ్చు, ఫిట్టర్ 221, ఎలక్ట్రీషియన్ 228, ఇట్లా మనకు ఐటీఐకి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి పోస్టును బట్టి 10వ తరగతి అదేవిధంగా ఇంటర్మీడియట్ అర్హత ఉన్నటువంటి అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 25 ఇయర్స్ మధ్య ఏజ్ ఉండాలి. దాన్ని బట్టి ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వీటికి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రారంభ తేదీ వచ్చేసి నవంబర్ 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ 20 లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకు ఓఈలో కూడా కాంట్రాక్ట్ లెక్చరర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి పీజీ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పార్ట్ టైం లెక్చరర్కి సంబంధించిన ఉద్యోగాలు ఇవి. దీనిలో మనకు ఎకనామిక్స్ కావచ్చు, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంకా వాటికి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో సంబంధించిన సబ్జెక్టులో మీకు మాస్టర్ డిగ్రీతో పాటు నెట్, స్లెట్ లేదా పీహెచ్డీ అనేది ఉత్తీర్ణత ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆఫ్లైన్లో మీరు దరఖాస్తులు అయితే సమర్పించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో వీటికి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటారు. సో నవంబర్ 7 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే సో ఈ పర్టికులర్ అడ్రస్కి వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. వాటి గురించి అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చదువు వెనుక బడి అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. రాష్ట్రంలో తగ్గిపోతున్నటువంటి పాఠశాల విద్యా నాణ్యత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. కేంద్రం విడుదల చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్లో వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. ఏడాదిలో 5 పాయింట్లు తగ్గి దిగువ నుంచి 7వ స్థానానికి నిలిచినటువంటి తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకు ఈ పాఠశాల విద్యా నాణ్యత సూచిలో తెలంగాణ వెనుకబడిందని చెప్పేసి సర్వే అయితే చెప్తుంది. సో మనకు రాష్ట్రంలో ఈ బడుల్లో మౌలిక సదుపాయాలు ఏమి కావచ్చు, ఇంకా ఉపాధ్యాయుల కొరత, విద్యా ప్రమాణాలను వాటిని ప్రమాణంగా తీసుకొని మనకు కేంద్రం అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గ్రేడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దేశంలో మనకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి చూస్తే మొత్తం రెండింటిని కలిపి చూస్తే తెలంగాణ స్థానం అయితే 31వ స్థానంలో ఉన్నట్లు ఈ నివేదిక అయితే మనకు వెల్లడించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈ సర్వే పేరు అదేవిధంగా మన తెలంగాణకు వచ్చినటువంటి స్థానం అంటే లాస్ట్ నుంచి 7th ప్లేస్లో మన తెలంగాణ ఉన్నట్టుగా అయితే దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో మనకు ఆ కారణాలను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. వీలైతే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని కూడా చదవండి. ముఖ్యంగా ఈ ర్యాంకును అయితే గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ చూసినట్లయితే సర్కారు బడుల్లో ప్రవేశాలు ఘనమనే అటువంటి టైటిల్ తోటి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. భారీగా పెరిగినటువంటి ఎన్రోల్మెంట్ 2021-22 నివేదికలో కేంద్రం సో టీచర్లో అత్యధికులు మహిళలే, ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్స్ 0 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతున్నది. 2020-21 విద్యా సంవత్సరం కంటే 2021-22లో అదనంగా దాదాపుగా 4,06,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరారని చెప్పేసి సో ఈ విషయాన్ని మనకు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి యూడైస్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ అనేటువంటి నివేదిక అయితే వెల్లడించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో మనకు చాలా విషయాలు అయితే ఇక్కడ పొందుపరిచారు. ముఖ్యంగా విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క నిష్పత్తి తెలంగాణకు అదేవిధంగా జాతీయ సగటుకు
కనుక చూసినట్లయితే మన తెలంగాణలో 22% ఉంటే జాతీయ సగటు 28 ఉన్నట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ప్రాథమిక స్థాయిలో ఈ డ్రాప్ అవుట్స్ అయితే 0 ఉన్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని మనకు అప్లికేషన్ టైంలో క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రీసెంట్గా కేంద్రం రిలీజ్ చేసినటువంటి యూడైజ్ ప్లస్ రిపోర్ట్ ప్రకారం క్రింది వాటిలో సరి అనేది ఏంటి, సరికాంది ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. సో అవి గుర్తుంచుకోండి. ఇక్కడ రాష్ట్రంలో వివిధ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ ఎట్లా ఉన్నాయంటే మనకు ప్రాథమిక స్థాయిలో 0, ప్రాథమికోన్నత పాఠశాలలో 3.1, సెకండరీలో 13.7 ఉన్నట్లుగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని సెకండరీ పాఠశాలలు అనేటువంటి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో వివిధ పాఠశాలలపై తరగతులకు ప్రమోట్ అయ్యేటువంటి శాతం ఏ విధంగా ఉంది. సో ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ ఇవి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అయితే మన్ని కంటిపుడికి CEO ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ అయితే మనం చూడవచ్చు. సో హైదరాబాద్కు చెందినటువంటి అరాజైన్ లైఫ్ సైన్సెస్ CEOగా పనిచేస్తున్నటువంటి మన్ని కంటిపుడి గారికి ప్రతిష్టాత్మక CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. సో మనకు జర్మనీలో ఉన్నటువంటి ఫ్రాంక్ఫర్ట్ నిర్వహించినటువంటి సర్వేలో CPHI ఫార్మా అవార్డ్స్ 2022లో ఇతనికి అవార్డు వచ్చినట్లయితే మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇతను ఏ సంస్థకు సంబంధించిన వాడు అంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి అరాజన్ లైఫ్ సైన్స్ అనేటువంటి సంస్థకు CEOగా చేస్తున్నటువంటి వ్యక్తి. సో నేమ్ గుర్తుంచుకోండి, అదేవిధంగా దానికి సంబంధించిన అవార్డు నేమ్ కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ మహిళా వ్యవస్థాపకులకు జాతీయ స్థాయి గుర్తింపు అంటూ ఇక్కడ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో మనకు తెలంగాణకు చెందినటువంటి 5 మహిళలకు ఈ స్టార్టప్ వ్యవస్థాపకులుగా జాతీయ స్థాయి గుర్తింపు అయితే దక్కడం జరిగింది. సో నీతి ఆయోగ్లోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ శుక్రవారం 75 మందితో కూడినటువంటి ఒక జాబితాను అయితే రిలీజ్ చేసింది. దానిలో మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయితే 5 ఉన్నారు. సో దీన్ని మనం ఇన్నోవేషన్ ఫర్ యూ అనేటువంటి టైటిల్తో రిలీజ్ చేశారు. సో కాఫీ టేబుల్ బుక్ అని చెప్పేసి పిలుస్తారు దీన్ని. సో దీనిలో మనకు ఆ 5 నేమ్స్ కనుక చూసినట్లయితే శృతిరెడ్డి రాపోలు అని చెప్పేసి ఒక పర్సన్, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సంతోషి బుద్ధిరాజ్ అని చెప్పేసి మరొక పర్సన్, అదేవిధంగా శ్వేతా గెల్లా అని చెప్పేసి, ఇంకా ప్రతిభా భారతి అని చెప్పేసి, అండ్ అదేవిధంగా శ్రీవల్లి శిరీష. సో ఈ 5 ఈ అవార్డ్స్ వచ్చినట్టు మనకు జాతీయ స్థాయిలో 75 మందిని చేస్తే దానిలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు అయితే 5 ఉన్నారు. సో ఇన్నోవేషన్ ఫర్ యూ అనేటువంటి టైటిల్ తోటి ఒక కాఫీ టేబుల్ బుక్ను అయితే మనకు కేంద్రం అయితే రిలీజ్ చేసింది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. ఎంతమందికి వచ్చింది అనేటువంటిది ఇంపార్టెంట్, 5 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అదే మరొక న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఇన్నోవేషన్ ఫర్ యూలో తెలంగాణ మహిళలకు చోటు అని చెప్పేసి వేరే న్యూస్ పేపర్లో కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ విషయంలో అయితే నాసీ ఫెలోగా NIN శాస్త్రవేత్త ఆవుల లక్ష్మయ్య ఎంపిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు జాతీయ పోషకాహార సంస్థ NINకి సంబంధించి సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఆవుల లక్ష్మయ్యకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా ఫెలోగా ఎంపికయ్యారు. సో ఇతను దానికి సంబంధించిన అవార్డు అందుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో. సో ఇతను మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి NIN ఉంది కదా, దానికి సంబంధించి దాంట్లో మనకు సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. సో ఇతనికి ఈ అవార్డు వచ్చినట్లుగా మనకు అప్డేట్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇంపార్టెంట్ అవార్డు గుర్తుంచుకోండి, అతని పేరు కూడా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ ముంబైలో బ్రిటిష్ కాలం నాటి సొరంగం అని చెప్పి చూడవచ్చు. సో JJ ఆసుపత్రిలో గుర్తించినటువంటి అధికారులు. సో ముంబైలో ఉన్నటువంటి JJ ఆసుపత్రిలో 132 ఏళ్ల నాటి సొరంగం బయటపడిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో 200 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టన్నెలు బ్రిటిష్ కాలంలో మనకు 1890లో నిర్మించినట్లుగా మనకైతే అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఇటీవల ఇక్కడ 132 ఏళ్ల నాటి సొరంగం బయటపడిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ముంబైలో. సో JJ ఆసుపత్రిలో బయటపడినట్లయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ విషయాలు అయితే 13.5 ఏళ్ల తర్వాత ఇస్రో రీశాట్ ఉపగ్రహం అని చెప్పేసి మరొక కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2009లో ప్రయోగించిన రీశాట్-2 ఉపగ్రహం భూ వాతావరణంలోకి ప్రవేశించింది. సో ఇది 4 ఏళ్ల పాటు సేవలు అందించేలా దీన్ని ఇస్రో రూపొందించింది. అంటే మనకు 2009లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఇది కక్షలోకి ప్రవేశించినట్లుగా ఒక అప్డేట్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంది. సో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటడం వల్ల సో రీశాట్-2 ఉపగ్రహం 13.5 ఏళ్ల పాటు నిరాటంకరంగా పనిచేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎంతో విలువైనటువంటి డేటాను ఇస్రోకు పంపినట్లుగా కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.